This is Uday. Welcome to Tejas Interiors Private Limited, commercial. So today we are looking commercial office space అనమాట. సో ఇది వార్నా ఇన్ఫ్రా కన్స్ట్రక్షన్ సంబంధించిన ఆఫీస్ స్పేస్ అనేది మనం ఇక్కడ డిజైన్ చేసి ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. సో ఇవాళ ఈ డిజైన్ సంబంధించిన ఎగ్జిక్యూషన్ సంబంధించిన ఎక్కడెక్కడ ఏ డిజైన్స్ చేసాము, ఎలా చేసాము అనేది ఒకసారి మనం విజిట్ చేద్దాం. ఓకే, సో ఈ వార్నా ఇన్ఫ్రాలో ఇది రిసెప్షన్ ఏరియా అండి. ఇది కంప్లీట్గా రిసెప్షన్కి సంబంధించిన ఏరియా. సో కంప్లీట్ రిసెప్షనిస్ట్ ఇక్కడ, సో కంప్లీట్ విజిటర్స్ చైర్స్, సో కంప్లీట్గా ఎండ్ టు ఎండ్ ఫర్నిచర్ అనేది మనం ఇక్కడ డిజైన్ చేసి ఎగ్జిక్యూట్ చేసామండి. ఈ కంప్లీట్ ఆఫీస్కి సంబంధించిన ఎండ్ టు ఎండ్ ఇంటీరియర్స్ మనం చేసాం. సో ఇక్కడ వాల్పేపర్స్కి సంబంధించి కానీ, కంప్లీట్ క్యూబికల్స్కి సంబంధించింది కానీ, సోఫా ఫర్నిచర్స్, వాల్ పేపర్స్, వాల్ హైలైటర్స్, కంప్లీట్ సీలింగ్ సంబంధించిన డిజైన్స్ అన్నీ మనం ఇక్కడ డిజైన్ చేసి ఎగ్జిక్యూట్ చేసాము. సో ఈ ఫ్రంట్ రిసెప్షన్ ఏరియాలో సో కంప్లీట్ రిసెప్షన్కి సంబంధించిన క్యాబినెట్ ప్లస్ చైర్స్ ప్లస్ పూజాకి సంబంధించిన రెడీమేడ్ అసెంబుల్ సెట్ కూడా ఇక్కడ మనము క్రియేట్ చేసాము. అట్ ది సేమ్ టైం సో రిసెప్షన్ బ్యాక్గ్రౌండ్ ఏరియా వాల్ హైలైటర్ కింద మనం కన్సిడర్ చేసుకొని సో వార్నా ఇన్ఫ్రాకి సంబంధించిన లోగో, అట్ ది సేమ్ టైము మ్యాట్ ఫినిష్ లామినేట్స్ అండ్ లోవర్స్ తోటి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ డిజైన్ అనేది మనం ఇక్కడ హైలైట్ చేసామండి. సో దాంతోపాటుగా రిసెప్షన్ ఏరియాకి సంబంధించిన విజిటర్స్ సిట్టింగ్ ఏరియా ఇక్కడ. సో విజిటర్ సిట్టింగ్ ఏరియాస్లో బ్యాక్గ్రౌండ్ టీవీ బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన వాల్పేపరు ప్లస్ టూ సైడ్స్ మ్యాట్ ఫినిష్ గ్రే కలర్ లామినేట్స్ తోటి మనం ఇక్కడ గోల్డ్ కలర్ పట్టీస్ మనం ఇక్కడ క్రియేట్ చేసాము. సో బేస్లో స్టోరేజ్కి సంబంధించిన స్టోరేజ్ బాక్స్ అండ్ ఆపోజిట్లో కస్టమైజ్డ్ ఎల్ షేప్ సోఫా సెట్ అండి. సో విజిటర్స్ సిట్టింగ్ కోసం ఇక్కడ సోఫా సెట్ అనేది ఇక్కడ క్రియేట్ చేసి అట్ ది సేమ్ టైము అన్ని విండోస్కి సంబంధించిన బ్లైండ్స్, రోలర్ బ్లైండ్స్ కూడా గ్రే కలర్ కాంబినేషన్ అనమాట. సో ఈ టోటల్ ఆఫీస్ ప్రిమిసెస్ అనేది కంప్లీట్ వైట్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ తోటి మనము డిజైన్ చేసి ఎగ్జిక్యూట్ చేసాము. ఈ సోఫా బ్యాక్గ్రౌండ్ కూడా సేమ్ మార్బుల్ ఫినిష్ లామినేట్ అండి. ఇది టెక్స్చర్ స్టైల్ మ్యాట్ ఫినిష్ తోటి టూ సైడ్స్ విత్ లోవర్స్ గోల్డ్ పట్టి డిజైన్ చేసి సోఫా బ్యాక్గ్రౌండ్ అనేది మనం హైలైట్ చేసాం. ఎంట్రన్స్లో రిసెప్షన్ ఏరియా, అట్ ది సేమ్ టైం విజిటర్స్ సిట్టింగ్ ఏరియాని క్రాస్ చేసి మనం ముందుకు వెళ్తే సో ఇక్కడ రైట్ అండ్ లెఫ్ట్ 2 క్యాబిన్స్ ఉన్నాయండి. సో ఒక క్యాబిన్ వచ్చేసరికి ఇంజనీర్స్కి సంబంధించిన క్యాబిన్ అనమాట ఇది. సో ఒక మెయిన్ పర్సన్ ప్లస్ 2 సబ్ పర్సన్స్, ఇది ఒక టెక్నికల్ సమ్ ఇంజనీర్స్ డిస్కషన్స్ కానీ సో దీనికి సంబంధించిన కంప్లీట్ ఆఫీస్ ఎల్ షేప్ టేబుల్స్, ఇవి కంప్లీట్ ఎల్ షేప్ టేబుల్స్ విత్ కంప్లీట్ ఫర్నిచర్ అండి, విత్ చైర్స్, టేబుల్స్, ఈ రూమ్కి సంబంధించిన వాల్ పేపర్స్ కానీ, బ్లైండ్స్ కానీ, ఇక్కడ డిజైన్ మొత్తము ఎగ్జిక్యూషన్ మొత్తము ఇది మన తేజాస్ ఇంటీరియర్స్ కమర్షియల్ నుంచే డిజైన్ చేసి ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. సో ఇక్కడ సేమ్ కాంబినేషన్ తోటి వార్డ్రోబ్ విత్ లాఫ్ట్ అనమాట స్టోరేజ్ పర్పస్లో. ఇక్కడ కూడా 7 ఫీట్ డోర్స్, దానిపైన లాఫ్ట్ డోర్స్ కింద కన్సిడర్ చేసి ఇక్కడ ఒక వార్డ్రోబ్ స్టోరేజ్ మనం ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది. సో ఈ రూమ్లో 2 వాల్స్కి, సో 2 ఆపోజిట్ వాల్స్కి గ్రే కలర్ విత్ లైట్ వైట్ కలర్ కాంబినేషన్ తోటి మ్యాట్ ఫినిష్ వాల్ పేపర్స్, అట్ ది సేమ్ టైము లీఫ్ స్టైల్ డిజైన్ తోటి ఈ వాల్ కూడా వాల్ పేపర్స్ మనం క్రియేట్ చేయింది ఐవరీ కలర్ కాంబినేషన్స్ అనమాట. టెక్నికల్ అంటే ఈ ఇంజనీర్స్ రూమ్ నుంచి ఈ లెఫ్ట్ సైడ్ రూమ్ వచ్చేసరికి ఇది కంప్లీట్గా సేల్స్కి సంబంధించిన క్యాబిన్ అండి. సో సేమ్ కాంబినేషన్, సో ఆపోజిట్ రెప్లికా లాగే ఉంటుంది ఈ కాంబినేషన్ కూడా. సో సేమ్ ఎల్ షేప్డ్ క్యాబినెట్ కానీ, చైర్స్ కానివ్వండి, బ్లైండ్స్ కానివ్వండి, వాల్ పేపర్స్ కానివ్వండి, మొత్తం కాంబినేషన్స్ అంతా మ్యాచ్ టు మ్యాచ్ లాగా డిజైన్ చేసాము. సో ఆ రూమ్ సైజును బేస్ చేసుకొని అక్కడ వార్డ్రోబ్ విత్ లాఫ్ట్ స్టోరేజ్ కోసం వస్తే ఇక్కడ ఓవర్ హెడ్ స్టోరేజ్ అనేది మనం ఇక్కడ కన్సిడర్ చేసామన్నమాట. సో బ్లాక్ ప్రొఫైల్ గ్లాసెస్ విత్ ఓవర్ హెడ్ స్టోరేజ్, సో ఓవర్ హెడ్ స్టోరేజ్ తోటి ఇక్కడ మనం ఇది స్టోరేజ్ కన్సిడర్ చేసాం. ఇప్పుడు మనము ఈ టెక్నికల్ రూమ్ నుంచి ఇంకొంచెం ముందుకు వస్తే ఇక్కడ రైట్ సైడ్లో జిరాక్స్ ఏరియా అనమాట. ఇది కమర్షియల్ యాక్టివిటీకి సంబంధించిన ప్రింటింగ్ వాటి కోసము ఇక్కడ సపరేట్ స్పేస్ మనం క్రియేట్ చేసి ప్రింటర్ అనేది మనం ఇక్కడ ఇన్సర్ట్ చేసాము. అట్ ది సేమ్ టైం దీనికి సంబంధించిన స్టోరేజ్కి సంబంధించి ఓవర్ హెడ్లో కూడా మనము గ్రే అండ్ వైట్ కాంబినేషన్ తోటి ఓవర్ హెడ్ బాక్స్ అనేది ఇక్కడ మనం క్రియేట్ చేసామన్నమాట. ఇప్పుడు ఈ జిరాక్స్ ఏరియా నుంచి సైడ్ క్యాబిన్కి వస్తే ఇక్కడ అకౌంట్స్ సెక్షన్కి సంబంధించిన క్యాబిన్ అనమాట. సో దానికి సంబంధించిన ఓవర్ హెడ్ స్టోరేజ్ కానివ్వండి అండ్ సిట్టింగ్ పర్పస్లో బేస్లో కానివ్వండి స్టోరేజ్ అనేది ఇక్కడ మనం కన్సిడర్ చేసి నియర్ బై అకౌంటెంట్కి యాక్చువల్గా యాక్సెస్ ఉండాలి కాబట్టి ఈ జిరాక్స్ ఏరియా కానీ అకౌంట్స్ ఏరియా కానీ సైడ్ బై సైడ్ అనేది ఇక్కడ మనము క్రియేట్ చేయడం జరిగింది.
సో ఈ అకౌంట్స్ రూమ్ నుంచి నెక్స్ట్ ప్రీమియం క్యాబిన్స్ వచ్చేసరికి ఒక క్యాబిన్ డైరెక్టర్ గారిది అండ్ ఒక క్యాబిన్ వచ్చేసరికి మేనేజింగ్ డైరెక్టర్ క్యాబిన్ అనమాట. సో ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నది డైరెక్టర్ గారి క్యాబిన్ అనమాట. సో ఇది డైరెక్టర్ క్యాబిన్ అండి. సో ఈ డైరెక్టర్ క్యాబిన్లో సో వాల్పేపర్ వైజ్ కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ వాల్ హైలైటర్స్ కానివ్వండి, వాల్పేపర్స్ కానీ, క్యాబిన్స్ కానీ కొంచెం ఎలా అంటే చైర్స్ కానివ్వండి, ప్రీమియం లుక్ కోసం ప్రీమియం లుక్ కనపడాలి కాబట్టి బ్యాక్గ్రౌండ్ హైలైటర్స్ అట్ ది సేమ్ టైం వాల్పేపర్స్ కూడా ప్రీమియం ఫినిషింగ్ చూపించడం, ప్రీమియం ఫినిషింగ్ డిజైన్ ఇచ్చాము ఇక్కడ. సో ఈ చైర్స్ కానివ్వండి, టేబుల్స్ కానివ్వండి, కంప్లీట్ ప్రీమియం ఫినిషెస్ తోటి ఈ డైరెక్టర్ క్యాబిన్ అట్ ది సేమ్ టైం మేనేజింగ్ డైరెక్టర్ క్యాబిన్ కూడా క్రియేట్ చేయడం అనేది జరిగింది. సో ఈ మేనేజింగ్ డైరెక్టర్ క్యాబిన్కి ముందు లెఫ్ట్ సైడ్లో ప్యాంట్రీ ఏరియా ఉందండి, డైనింగ్ విత్ కిచెన్ అనమాట ఇక్కడ. సో ఈ టోటల్ ఆఫీస్ ఎంప్లాయీస్కి సంబంధించి కానివ్వండి, విజిటర్స్కి సంబంధించి కానివ్వండి, ఆఫ్టర్నూన్ లంచ్ యాక్టివిటీ, ఈవినింగ్ స్నాక్స్ యాక్టివిటీకి దానికి సంబంధించిన డైనింగ్ టేబుల్ విత్ చైర్స్ కానివ్వండి, ఇక్కడ కంప్లీట్ కిచెన్కి సంబంధించిన ప్లాట్ఫాము విత్ స్టోరేజ్కి సంబంధించి డిజైన్ చేసి ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. ఈ టోటల్ ఆఫీస్ కలర్ కాంబినేషన్ వైట్ అండ్ గ్రే అండి, కంప్లీట్ ఆఫీస్ వైట్ అండ్ గ్రే కాంబినేషన్. సో ఫైనల్గా టోటల్ ఆఫీస్లో ప్రీమియం క్యాబిన్ కింద మేనేజింగ్ డైరెక్టర్ క్యాబిన్ అండి. సో క్యాబిన్ విజిట్ చేద్దాం రండి. సో దిస్ ఇస్ ద మేనేజింగ్ డైరెక్టర్ క్యాబిన్. సో కంప్లీట్గా బ్యాక్గ్రౌండ్ వాల్ హైలైటర్స్ కానించి, చైర్స్ కానివ్వండి, వాల్పేపర్స్, చైర్స్, సోఫాస్ మొత్తం అన్నీ ప్రీమియం లుక్ తోటి డిజైన్ చేసి అట్ ది సేమ్ టైం ఎగ్జిక్యూట్ కూడా అదే ప్యాటర్న్లో చేయడం జరిగిందండి. ఇక్కడ కంప్లీట్గా ఈ వాల్ హైలైటర్స్ అన్నీ లోవర్స్, మ్యాట్ ఫినిష్ మార్బుల్ లామినేట్స్ కానివ్వండి, చార్కోల్ షీట్స్, గోల్డ్ కలర్ స్ట్రిప్స్ తోటి కంప్లీట్ విడ్త్ బై హైట్ అనేది బ్యాక్గ్రౌండ్ హైలైటర్ హ్యూజ్గా ప్రీమియంగా డిజైన్ చేయడం జరిగింది ఇక్కడ. సో ఈ కంప్లీట్ మేనేజింగ్ డైరెక్టర్ క్యాబిన్ ఆల్మోస్ట్ 8 to 10 మెంబర్స్ కెపాసిటీ తోటి ఆఫీస్ స్పేస్ అనేది చాలా హ్యూజ్ ఉందండి ఈ క్యాబిన్ మాత్రం. సో బ్యాక్గ్రౌండ్లో వాష్రూమ్ కూడా హైడ్ అవడం కోసం వాల్ హైలైటర్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వాల్ ప్యానలింగ్ తోటి డిజైన్ చేసి వైట్ కాంబినేషన్ తోటి వాష్రూమ్ కూడా హిడెన్గా మనము ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఈ వాల్ కూడా ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ హైలైటర్ కింద అన్ని వాల్స్ కూడా హైలైట్ అవుతాయండి. సో ఈ క్యాబిన్ కంప్లీట్గా మేనేజింగ్ డైరెక్టర్ క్యాబిన్ కాబట్టి ఆల్మోస్ట్ 8 to 10 మెంబర్స్ డిస్కషన్స్ కానీ, ప్రీమియం క్లయింట్స్తో డిస్కషన్స్ కానీ జరుగుతాయి కాబట్టి టేబుల్ విత్ చైర్స్తో పాటు బ్యాక్గ్రౌండ్లో సిట్టింగ్ సోఫా కూడా మనం ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. సో ఈ క్యాబిన్లో ఎక్స్ట్రా స్పేస్ కోసం బ్యాక్గ్రౌండ్లో కూడా కంప్లీట్ స్ట్రైట్ సోఫా కస్టమైజ్డ్ కలర్ కాంబినేషన్ కానీ, డిజైన్ కానీ ప్రీమియంగా డిజైన్ చేసి ఎగ్జిక్యూట్ చేసి కంప్లీట్ కస్టమైజ్డ్ సోఫా ఫర్నిచర్స్తో ఈ క్యాబిన్ అనేది మనము డిజైన్ చేయడం జరిగింది. సో ఈ ఆఫీస్కి సంబంధించిన కంప్లీట్ డిజైన్ అండ్ ఎగ్జిక్యూషన్ చూశారు కదండి. సో ఇది మన తేజాస్ ఇంటీరియర్స్ తరపు నుంచి కమర్షియల్ ఆఫీస్ స్పేస్ డిజైన్ అండ్ ఎగ్జిక్యూషన్కి సంబంధించిన కంప్లీట్ విజిట్. సో మన తేజాస్ ఇంటీరియర్స్ నుంచి రెసిడెన్షియల్ ఫ్లాట్స్ కానీ, విల్లాస్ కానీ, కమర్షియల్కి సంబంధించిన ఆఫీస్ స్పేసెస్, హాస్పిటల్స్ అండ్ హోటల్స్కి సంబంధించి ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఉన్నా కింద డిస్క్రిప్షన్లో కనిపిస్తున్న నెంబర్స్ కానీ, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కానీ కాల్ చేసి క్వైరీ రేస్ చేసి కొటేషన్ అనేది తీసుకోవచ్చండి. థ్యాంక్ యూ వెరీ మచ్.